హాయ్ ఫ్రెండ్స్, మా ఓనర్ వాళ్ళైతే జొన్న రొట్టెలు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, జొన్న పిండిని వేడి నీళ్ళలో కలుపుకొని రొట్టెకు కావలసిన పిండి తీసుకొని ఇలా పీట మీద అయితే బాగా కలిపి చపాతీ సైజు రొట్టెనైతే చేసుకోవాలండి. ఇంకా ఇక్కడ చూసారా, ఈ పీటనైతే మేము కాకోటి అనేసి అంటాము. ఇది చెక్కతోటి చేసి ఉంటదండి. మా అమ్మమ్మ వాళ్ళైతే చేసేవాళ్ళు దీని మీద. ఇంకా ఇక్కడ చూడండి, ఆంటీ అయితే పీట మీద పిండి చల్లేసి రొట్టెనైతే 2 చేతులతోటి దంచుతున్నారు. మేము ఎలా వాటర్ తీసుకుంటామో తను అయితే పిండి తీసుకొని కొడుతున్నారు. ఇక్కడ చూడండి, రొట్టె చేసేసారు కదా. ఇప్పుడు రొట్టెని అయితే పెంక మీదకి అయితే నెమ్మదిగా వేస్తున్నారు అనమాట. కానీ మేమైతే ఇలా అయితే అస్సలు చెయ్యము, మాకు రాదు కూడా. ఇప్పుడు చూడండి, రొట్టె మీద అయితే ఇలా వాటర్ చల్లేసి రొట్టె అయితే కింద వైపు కాలిన తర్వాత మరో పక్కకు అయితే తిప్పుకోవాలి. ఓ 2 మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి. ఇంక ఇక్కడ చూడండి, ఆంటీ అయితే కట్టెల పొయ్యి మీద రొట్టెలు అయితే చేస్తున్నారు. ఇంకా రొట్టె అయితే మంచిగా కాలడానికి చుట్టూ తిప్పుకుంటా కాలుస్తున్నారు. రొట్టెలు మెత్తగా ఉండి మంచిగా పొంగాలి అంటే మనము పిండి పట్టించేటప్పుడు మెత్తగా అయితే పట్టించుకోవాలండి. ఇలా చూడండి, ఇలా ముగ్గులాగా అయితే రావద్దు. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.